హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోహాన్స్ టెక్నాలజీస్. ఇవాళ మనము హెచ్టిఎంఎల్లో ప్రీవియస్ క్లాస్లో హెచ్టిఎంఎల్ ఎలా రాయాలో చూసాము, ఎడిటర్ ఎలా చేయాలో చూసాము, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి చూసాము. ఇవాళ అసలు హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అని చెప్పాను కదా. హెచ్టిఎంఎల్ అంటే మొత్తం ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ట్యాగ్స్ అన్నమాట. అంటే ట్యాగ్స్ ఇక్కడ ఎలా ఉంటాయి, టూ టైప్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయండి బేసికల్గా. ఓకే, రెండు టైప్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. పెయిర్డ్ ట్యాగ్స్ అని, అన్పెయిర్డ్ ట్యాగ్స్ అని రెండు ఉంటాయి. సో రెండు చూపిస్తాను చూడండి. ఒకటి పెయిర్డ్ ట్యాగ్స్, ఒకటి అన్పెయిర్డ్ ట్యాగ్స్. ఒకటి పెయిర్డ్ ట్యాగ్స్, ఒకటి అన్పెయిర్డ్ ట్యాగ్స్. అన్పెయిర్డ్ ట్యాగ్స్ ఒకటేమో పెయిర్డ్ ట్యాగ్స్, ఒకటేమో అన్పెయిర్డ్ ట్యాగ్స్. సో పెయిర్ ట్యాగ్స్ ఏంటి, అన్పెయిర్డ్ ట్యాగ్స్ ఏంటి? సో పెయిర్ ట్యాగ్ అంటే ఏంటంటే ట్యాగ్ కి ఓపెన్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది. ఓపెన్ ట్యాగ్ ఉంటుంది, క్లోజ్ ట్యాగ్ ఉంటుంది అన్నమాట. అది పెయిర్ ట్యాగ్. నేను చూపిస్తాను క్లియర్ గా. ఓపెన్ ట్యాగ్ ఉంటుంది, ఫస్ట్ ఓపెన్ ట్యాగ్ ఉంటుంది. ఓపెన్ ట్యాగ్, దానిలో మధ్యలో కంటెంట్, తర్వాత క్లోజ్ ట్యాగ్. ఇది యాక్చువల్ గా పెయిర్ ట్యాగ్ అన్నమాట. అన్పెయిర్ ట్యాగ్ లో త్రీ టైప్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఒకటి ఓన్లీ ఓపెన్ ఉంటుంది, ఓన్లీ ఓపెన్, ఓన్లీ క్లోజ్, ఓన్లీ క్లోజ్. తర్వాత మూడవది సెల్ఫ్ క్లోజ్. ఒకటి ఓన్లీ ఓపెన్, ఒకటి ఓన్లీ క్లోజ్, మూడవది సెల్ఫ్ క్లోజ్. ఓన్లీ ఓపెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓన్లీ ఓపెన్ అంటే ఇలా ఉంటుంది, ఓపెన్ ట్యాగ్. తర్వాత ఓన్లీ క్లోజ్, ఓన్లీ క్లోజ్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, ఓన్లీ క్లోజ్ ట్యాగ్. సెల్ఫ్ క్లోజ్ ఎలా ఉంటుందంటే సెల్ఫ్ క్లోజ్ ఇలా ఉంటుంది, సెల్ఫ్ క్లోజ్, సెల్ఫ్ క్లోజ్. లాస్ట్ లో క్లోజ్ అవుతుంది అనమాట. ఈ యారో ఉంది కదా, యారో ఐఫోన్ ఉంది కదా, అది లాస్ట్ లో క్లోజ్ అవుతుంది. సో బ్యాక్ స్లాష్ కదా, అది లాస్ట్ లో క్లోజ్ అవుతుంది, అది సెల్ఫ్ క్లోజ్. సో వీటిని ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూద్దాం. అంటే మనం ఎడిటర్ లో ఎలా రాయాలి, ఈ ఓపెన్ ట్యాగ్స్ ఏమేమి ఉంటాయి, ఓన్లీ క్లోజ్ అంటే ఎలా ఉంటుంది, అవన్నీ చూపిస్తాను, వన్ బై వన్ చూపిస్తాను. ఇది నాకు ఎడిటర్. సో లెట్ మీ టేక్ అ న్యూ ఫైల్, ట్యాగ్స్ అండ్ టైప్స్, ట్యాగ్స్ అండ్ టైప్స్ తెలుగు .html, .html. సో ఇక్కడ ఆ, ఇప్పుడు చూడండి, షిఫ్ట్ పట్టుకొని వన్ అనే సింబల్ ఉంటుంది. షిఫ్ట్ వన్ అంటే ఈ సింబల్ వస్తుంది. ఈ సింబల్ కొడితే మీకు హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ప్రీడిఫైన్డ్ స్ట్రక్చర్ అంతా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు బాడీ లోపల మనము ట్యాగ్స్ రాయాలి. ముందే చెప్పాను కదా, బాడీ లోపలే రాయాలని. ట్యాగ్స్ అండ్ టైప్స్. ఇప్పుడు ఏమేమి రాయాలి? ఇప్పుడు మన పెయిర్డ్ రాయాలి, అన్పెయిర్డ్. పెయిర్డ్ పెయిర్డ్ ట్యాగ్స్. పెయిర్డ్ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ పెయిర్డ్ ట్యాగ్స్ ని కామెంట్ పెట్టాలి. తర్వాత అన్పెయిర్డ్ ట్యాగ్స్ అని తీసుకొని అన్పెయిర్డ్ ట్యాగ్స్. ఈ కామెంట్ ఎలా యాడ్ అవుతుందంటే ఇలా కోడ్ ఎంతో ఇలా సెలెక్ట్ చేసుకొని, ఓకే, షిఫ్ట్ పట్టుకొని కంట్రోల్ పట్టుకొని బ్యాక్ స్లాష్ పెట్టండి. కంట్రోల్ బ్యాక్ స్లాష్ వేస్తే కామెంట్ వస్తుంది. కంట్రోల్ బ్యాక్ స్లాష్ కామెంట్ అవుతుంది. ఓకే, పేరు ట్యాగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హెడింగ్ రాద్దాం అనుకుంటున్నాను. H1 అని ఒక హెడింగ్ రాద్దాం అనుకుంటున్నాను. H1. ఓకే, వెల్కమ్ టు మోహాన్స్ టెక్నాలజీస్. మోహాన్స్ టెక్నాలజీస్. వెల్కమ్ టు మోహాన్స్ టెక్నాలజీస్. ఓకే, ఇది నాకు పేరెడ్ ట్యాగ్. ఇక తర్వాత అన్పేర్ ట్యాగ్స్ కొన్ని ఉన్నాయి. అన్పేర్ ట్యాగ్స్ లో ఏమేమి పెడదాం అనుకుంటున్నాను అంటే నేను ఓన్లీ ఓపెన్ ట్యాగ్ పెడదాం. ఓకే, సో హెచ్ఆర్, ఓన్లీ ఓపెన్ ట్యాగ్. హెచ్ఆర్ అంటే ఏంటంటే హారిజంటల్ రో అనమాట. ఒక రో క్రియేట్ అవుతుంది. చూపిస్తా చూడండి. ఇక్కడ దీన్ని ఫస్ట్ బ్రౌజర్ కి తీసుకెళ్దాం. బ్రౌజర్ తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని కొడతాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇప్పుడు హెడింగ్ వచ్చిందా? హెడింగ్ వచ్చింది, హారిజంటల్ రో వచ్చింది, హెచ్ఆర్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇంకా కొన్ని ఇది ఏంది? ఓన్లీ ఓపెన్ ట్యాగ్. మరి ఓన్లీ క్లోజ్ ట్యాగ్ కూడా కావాలి కదా. ఓన్లీ క్లోజ్ ట్యాగ్ కావాలంటే నేను కొంత టెక్స్ట్ రాస్తాను. బ్లాక్ చైన్ అని ఒక లైన్ లో, బ్లాక్ చైన్ అని ఒక లైన్ లో, తర్వాత ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఇంకొక లైన్ లో, బ్లాక్ చైన్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇట్లా నేను మల్టిపుల్ లైన్స్ రాసుకుంటున్నాను. తర్వాత సైబర్ సెక్యూరిటీ, ఇట్లా ఒక 3 లైన్లు రాసుకున్నాను. సో ఈ 3 లైన్లు నాకు బ్రౌజర్లోకి వెళ్తే, ఇప్పుడు ఈ 3 లైన్లు బ్రౌజర్లో తీసుకెళ్తే సింగిల్ లైన్లోకి వస్తుంది. ఎందుకంటే ఇది ప్లెయిన్ టెక్స్ట్ కదా, ప్లెయిన్ టెక్స్ట్ అంతా ఒకటే లైన్లోకి వస్తుంది. బట్ నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను? లైన్ ని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను. లైన్ ని బ్రేక్ చేయాలంటే బిఆర్ అని పెట్టాలి. బిఆర్ అనేది బ్రేక్ ట్యాగ్. ఇదేంటి? ఓన్లీ క్లోజ్ ట్యాగ్. ఇదేంటి? ఓన్లీ ఓపెన్ ట్యాగ్ హెచ్ఆర్.
ఇదేంది ఓన్లీ క్లోజ్ ట్యాగ్, ఓన్లీ క్లోజ్ ట్యాగ్. సో ఈ మూడింటిని ఇట్లా బిఆర్ 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 అన్నా. బిఆర్ 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 అంటే బ్రేక్ ద రో అనమాట. సో ఆటోమేటిక్ గా రో బ్రేక్ అవుతుంది, బ్లాక్ చైన్ తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ తర్వాత సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు నాకు సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్ అన్న. సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్ అంటే ఎలా ఉంటుందంటే ఇమేజ్ ట్యాగ్ అనేది సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్ అనమాట. ఐఎంజి ఎస్ఆర్సి, ఐఎంజికి సోర్స్ ఇవ్వాలి, సోర్స్ ఇవ్వకపోతే ఇమేజ్ రాదు. ఇది సెల్ఫ్ క్లోజ్. సెల్ఫ్ క్లోజ్ అంటే ట్యాగ్ దానంతట అదే క్లోజ్ అయిపోతుంది. ట్యాగ్ దానంతట అదే క్లోజ్ అయిపోతుంది, దాన్నే సెల్ఫ్ క్లోజ్ అంటాం. ఇదేమో ఓన్లీ ఓపెన్. ఇక్కడ కావాలంటే క్లియర్ గా రాస్తా. ఇదేమో ఓన్లీ ఓపెన్. మూడు మూడు టైప్స్ అని చెప్పాను కదా, ఇదేమో ఓన్లీ ఓపెన్. సారీ, ఇదేమో ఓన్లీ ఓపెన్. ఇవేంటి ఓన్లీ క్లోజ్ కదా, ఇవన్నీ ఓన్లీ క్లోజ్, ఓన్లీ క్లోజ్. ఇవి ఈ పైన ఉన్న మూడు ఓన్లీ క్లోజ్. బిఆర్ 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 అన్నాం కదా, అది ఓన్లీ క్లోజ్. ఇది సెల్ఫ్ క్లోజ్, ఈ కింద రాసింది సెల్ఫ్ క్లోజ్. సెల్ఫ్ క్లోజ్ అంటే ఖచ్చితంగా ఆ ట్యాగ్ దానంతట అదే క్లోజ్ అయిపోతుంది, దాన్ని సెల్ఫ్ క్లోజ్ అంటారు. బట్ మనకి ఇక్కడ ఎస్ఆర్సిలో మనం ఒక సోర్స్ పెట్టాలి కదా, ఇమేజ్ రావాలంటే ఒక సోర్స్ తీసుకుందాం, ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుందాం, కాపీ చేసుకొని ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, నాకు ఒక ఇమేజ్ కావాలంటే ఇమేజెస్ ని సెర్చ్ చేయండి. ఏదన్నా ఏదన్నా క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇమేజెస్, ఏదన్నా ఒక ఇమేజ్ తీసుకుందాం. ఈ ఇమేజ్ తీసుకొచ్చేసి నాకు బ్రౌజర్ లో పెట్టాలి, మన పేజ్ లో పెట్టాలి. ఇది బాగుంది కదా. సో రైట్ క్లిక్ ఆన్ దిస్, కాపీ ఇమేజ్ అడ్రస్, కాపీ ఇమేజ్ అడ్రస్. ఆ అడ్రస్ ని తీసుకొచ్చి ఇక్కడ ఎస్ఆర్సీలో పెట్టేసాడు. ఆ అడ్రస్ ని తీసుకొచ్చి ఇక్కడ ఎస్ఆర్సీలో పెట్టేసాడు. మీకు ఇక్కడ బ్రౌజర్ లో హెడింగ్ వచ్చింది, దాని తర్వాత ఒక రో వచ్చింది, హారిజెంటల్ రో వచ్చింది, తర్వాత బ్రేక్స్, లైన్ బ్రేక్స్ అయినాయి, తర్వాత ఇమేజ్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇట్లా మీరు HTML ని క్రియేట్ చేయండి. HTML క్రియేట్ చేయడం చాలా 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 సింపుల్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మోహన్స్ టెక్నాలజీస్ లో మనము October 2 7 o'clock కి HTML CSS JavaScript 30 hours ఫ్రీ సెషన్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఫ్రీగానే 7 to 8 1 hour ఉంటుంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మోహన్స్ టెక్నాలజీస్ కి జస్ట్ పింగ్ చేయండి, నెంబర్ ఉంది కదా, కాల్ చేయండి, నో ఇష్యూస్. At the same time, Mohan's Technologies is going to be providing free classes for this HTML, CSS, JavaScript and Python also. 2 sessions ఉన్నాయి. తర్వాత we will be having 45 days job oriented programs like blockchain మీద, quantum computing మీద, cyber security లో ఉన్న different identity access management classes, ethical hacking, AML KYC, SOC, blockchain security, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. సో ఈ కోర్సెస్ అన్ని 45 days లోనే కవర్ అవుతాయి. వేరే వేరే దగ్గర ఈ బ్లాక్ చైన్, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవంతా త్రీ 3 years కానివ్వండి, 2 years కానివ్వండి, 1 year కానివ్వండి అలా చెప్తున్నారు. అండ్ వాళ్ళు లక్షల లక్షల చార్జెస్ చేస్తున్నారు. సో ఈ ఎడ్యుకేషన్ మాఫియా ఎక్కువైపోయింది. సో మనకి మోహాన్స్ లో అదంతా ఉండదు. మోహాన్స్ లో 45 days క్లాస్ ఉంటాయి అండ్ వెరీ లెస్ ప్రైస్, తక్కువ ప్రైస్ తోనే మనం క్లాసులు చెప్తున్నాం కదా. సో అది ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఎలా ఈ మాఫియా ఉందో. లాక్స్ ఆఫ్ రూపీస్ వేస్ట్ చేసుకోకండి. ఈవెన్ ఫుల్ స్టాక్ కూడా బయట ₹1,00,000 2 లక్షలు అట్లా కడుతున్నారు. ఇది అది అంత అవసరం లేదు, అంత 1 year కూడా నేర్చుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఏ సబ్జెక్ట్ అయినా ఒక 45 days లోనే నేర్చేసుకోవచ్చు. మోహాన్స్ టెక్నాలజీస్ యొక్క స్ట్రాటజీ అదే. మేబీ 1.5 hour కానివ్వండి, 2 hour కానీ క్లాస్ నడుస్తుంది. తర్వాత చక్కగా ఒక 3 hours ప్రాక్టీస్ చేసుకుంటూ 45 days లో ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవచ్చు. అది చెప్పాలనుకున్నాను. సో సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అండ్ కామెంట్స్ కూడా ఇవ్వండి. దట్ విల్ బి హెల్ప్ఫుల్. అన్ని వీడియోస్ మీకు యూట్యూబ్లో ఉన్నాయి. మోహన్స్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి. సో యూ కెన్ సెర్చ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. We'll meet again in the next video with a different concept in HTML.